ప్రధాని మోడీకి సీఎం జగన్ మరో లేఖ రాశారు. కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయించాలని, ఏపీ వాటా వినియోగానికి కేంద్ర జలశక్తి శాఖ జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు ఆయన. ఏపీ హక్కులు కాపాడేందుకు కేంద్ర జలశక్తి తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సిఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని, ప్రోటోకాల్ పాటించకుండా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని లేఖలు ఆరోపించారు సీఎం జగన్. ఐదు రోజుల క్రితం కూడా కృష్ణా జల వివాదంపై ప్రధాని, జలశక్తి మంత్రికి వేర్వేరుగా లేఖలు రాశారు ముఖ్యమంత్రి జగన్. జలజగడంపై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. కేఆర్ఎంబీ పరిధిని ఫిక్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సిఐఎస్ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలన్నారు సీఎం. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ వాడుకుంటున్న నీటిని వెంటనే నిలుపుదల చేయాలని కోరారు సీఎం. కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలిచ్చినా తెలంగాణ పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో పవర్ హౌస్ ఉంది కాబట్టి ఇష్టానుసారంగా విద్యుత్ ఉత్పత్తి పేరిట నీళ్లు వాడుతున్నారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిరోజు తెలంగాణ 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తోందన్నారు సీఎం జగన్. పూర్తి వివరాలు మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా, లేఖలో ఎలాంటి అంశాలను పేర్కొన్నారు? మనం చూసుకున్నట్లయితే మరొకసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నీళ్ల పంచాయతీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితమే అటువైపు ప్రధానమంత్రికి జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కి వేర్వేరుగా లేఖలు రాశారు. మళ్ళా చాలా షార్ట్ టైం 4-5 రోజుల వ్యవధిలో మరొకసారి ఇదే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు లేఖ రూపంలో. అయితే ఈసారి మనం చూసుకున్నట్లయితే ఒక కీలకమైన కామెంట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వము అక్రమంగా కేఆర్ఎంబీ అనుమతులు లేకుండానే నీళ్లను వాడుకుంటుంది విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి అనే అంశాన్ని ప్రస్తావించారు. అటువైపు శ్రీశైలం, నాగార్జున సాగర్, అదేవిధంగా పులిచింతలకు సంబంధించి ఏ రకంగా నీళ్లను వాడుకుంటుంది, ఎంత స్థాయిలో అంటే శ్రీశైలం ప్రాజెక్ట్ లో 834 అడుగుల కంటే కూడా దిగువన నీళ్లు ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవకాశం లేదు నిబంధనల ప్రకారం. కానీ ఈ నిబంధనలను ఉల్లంఘించి తెలంగాణ ప్రభుత్వం నీళ్లను వినియోగించుకోవడం వల్ల రాయలసీమ జిల్లాలకు అదేవిధంగా ఇతర ఆంధ్రప్రదేశ్ సంబంధించి సాగునీరుకి నీళ్లు లభించని పరిస్థితి ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని ప్రస్తావించారు. మరొక అంశం చూసుకున్నట్లయితే జూన్ 1వ తేదీ నుంచి 26 మధ్య 19 టీఎంసీలు అంటే మొత్తంగా ఇన్ఫ్లో 26 టీఎంసీలు ఇన్ఫ్లో ఉంటే కనుక 19 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం వాడుకుందనే అంశాన్ని ప్రస్తావించారు. అయితే మనం చూసుకున్నట్లయితే కీలకంగా ఒక కామెంట్ చేశారు ముఖ్యమంత్రి ఈ లేఖలో. అటువైపు కేఆర్ఎంబీకి దీంతో పాటు కేంద్ర జలవనరుల శాఖకు పదే లేఖలు రాసి తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీళ్లను వాడుకుంటున్న విషయాన్ని, దీనివల్ల రాయలసీమ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో రైతాంగం నష్టపోతారనే విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి ఇంప్లిమెంటేషన్ జరగలేదనే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇది చాలా కీలకంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. వీళ్ళకి ఫిర్యాదు చేసినా కూడా స్పందించలేదనేది. దీంతో పాటు కేఆర్ఎంబీకి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి డైరెక్ట్ చేయండి, ఆదేశించండి, నీళ్ల వినియోగాన్ని విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి నీళ్లను అక్రమంగా వినియోగించొద్దు, దీనివల్ల కిందగా అవసరం లేకపోయినా కూడా వాటర్ ఫ్లో అయ్యి సముద్రంలోకి వృధాగా నీళ్లు పోతున్నాయని కూడా ప్రస్తావించడం జరిగింది. దీంతో మరొక కీలకమైన అంశం ఈ ఉమ్మడి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కి అదేవిధంగా తెలంగాణకు మధ్య ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల భద్రతను సిఐఎస్ భద్రత శాంతి భద్రతల నేపథ్యంలో చూసుకున్నట్లయితే సిఎస్ కి ఇవ్వాలని పేర్కొన్నారు. దీంతో పాటు కేఆర్ఎంబీ యొక్క జ్యూరిస్డిక్షన్ ని నిర్ధారించాలి. దీనివల్ల రాష్ట్ర విభజన చట్టం 2014లో ఏదైతే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టులకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత తాగు అదేవిధంగా విద్యుత్కి సంబంధించి ఎంత నీళ్లు ఎలొకేట్ చేయాలి, ఎంత నీళ్లు విడుదల చేయాలి, ఈ అంశాల పరిధిని కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువెళ్ళండి, ఈ మేరకు డైరెక్ట్ చేయండి అని చెప్తూ ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాశారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రెహానా.